భారతీయ జనతా పార్టీ కూటమిలో చిచ్చుపెట్టి శరద్ పవార్ తరపున కోవర్ట్లాగా శివసేన ఉద్ధవ్ థాక్రే ఇంట్లో చేరి ఆ కుటుంబంలో ఆశలు రేకెత్తించి ఉద్ధవ్ థాక్రే భార్యని రెచ్చగొట్టి అసలు రాజకీయాలు మనం చేయకూడదు, రాజకీయాలు శాసించాలి అనే బాలాసాహెబ్ థాక్రే సిద్ధాంతాన్ని పక్కన పెట్టించి తన కొడుకు సీఎం అవ్వాలి అన్నటువంటి కాన్సెప్ట్తో ఉద్ధవ్ థాక్రే భార్య తయారయ్యేలా చేసి చివరికి ఉద్ధవ్ థాక్రేని ముఖ్యమంత్రిగా అయ్యేటటువంటి స్టేజ్ తీసుకొచ్చి కథ నడిపించినటువంటి సంజయ్ రౌత్ ఓ రకంగా చెప్పాలంటే ఎన్సీపీ అధినేత శరద్ పవార్కి సంబంధించినటువంటి ఏజెంట్గా శివసేనని చీల్చాడు, శివసేనని దెబ్బతీశాడని భావిస్తారు. ఎందుకంటే షిండే బయటికి వెళ్ళిపోవడం ఇదంతా జరిగినట్టుంది. ఆయన నోటి దూలకి ఇప్పుడు పెద్ద దెబ్బ తగిలింది. 15 రోజుల జైలు శిక్ష పడింది. ఏదైతే బీజేపీ లీడర్ కీర్తి సోమయ్య భార్య వేసినటువంటి కేసులో సంజయ్ రౌత్ని నిందితుడిగా కాదు నేరస్తుడిగా ధృవీకరిస్తూ టాయిలెట్ కుంభకోణం గురించి ఆనాడు చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి వేసినటువంటి కేసులో ఆయనకి 15 రోజుల జైలు శిక్షతో పాటుగా 25,000 రూపాయలు పెనాల్టీ వేసింది ముంబై కోర్టు.